కవిత అరెస్ట్ అయి రేపటికి 2 నెలలట. మేడం గారు అరెస్ట్ అయి రేపటికి 2 నెలలు. ఇంతవరకు తండ్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు కనీసం కన్నెత్తి కూడా చూడలే పాపం. కనీసం వాడికి పోయి ఎట్లున్నావమ్మా బిడ్డ అని ఎంత దుర్మార్గుడైనా పోయి చూడాలని ఒక ఆలోచన ఉంటుందిగా. మరి ఇప్పుడు కనీసం ఎలక్షన్లు అయిపోయినాయి కదా నా స్వామి, నిన్నటిదాకానేమో ఆమె చేసిన బురద ఏడబూసుకోవాలి అని కనీసం నిజామాబాద్లో ఒక బ్యానర్ కూడా కట్టవైతివి ఆమెది. ఆమె మీద అసలు ఆమె పేరే ఎత్తొద్దు ఏ మీటింగ్లో అని వీళ్ళు ఓవరాల్గా అది వాళ్ళ నాయకులందరికీ చెప్పేసిరు. అసలు కవిత పేరెత్తొద్దు ఏడ కూడా, మళ్ళీ కవిత పేరెత్తితే సారాదందా ఇదన్నీ మళ్ళీ డిస్కషన్ అవుతుంది, అది మళ్ళీ మనకి డ్యామేజ్ అవుతుంది అని పేరెత్తొద్దు అన్నారు. ఇన్ని చేసినావు కదా ఏమైనా మిగిలిందా? మళ్ళీ పెద్ద గుండుసునా అనేది రాబోతున్నది. ఇప్పటికైనా పోయి పలకరించు, అరే బిడ్డనే కదా, సరే తప్పు చేస్తే తప్పు చేసి ఉండొచ్చు, కనీసం ఆ దగ్గరికి పోయి ఎట్లున్నామో అనేది కనుక్కోవాలి కదా. ఆయన ఎప్పుడు కేటీఆర్ ఎప్పుడు పోయిండు, పోయిన నెలలో ఎప్పుడో పోయిండు ఆయన, ఇంతవరకు మళ్ళీ పోయింది లేదు ఏం లేదు. హరీష్ రావు అంటే బోడిగా ఆయనది అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ లేదా రాజకీయం కోసం హడావుడి చేసింది, కానీ ఇప్పుడు హరీష్ రావుకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. వాళ్ళ వేరే విషయాలు ఉన్నాయి, ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబాలు, వాళ్ళ రిలేషన్స్ దాంట్లో. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్న ఈడీ, తిహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేసిన సిబిఐ. ఈడీ కేసులో నేడు కోర్టు ముందుకు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి బుధవారంతో 2 నెలలు అవుతుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమెను మంగళవారం రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు జైలు సిబ్బంది ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈడీ కేసులో ఈ నెల 7వ తేదీన కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ టైం మంగళవారంతో ముగియబోతున్నది. దీంతో కవితను జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరచబోతున్నారు. మార్చి 15వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి రాత్రికి ఢిల్లీకి తరలించారు. మార్చి 16వ తేదీన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కామ్లో కవితను కింగ్ పిన్గా ఈడీ వాదనలు వినిపించింది. ఆమె నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని తెలిపింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరడంతో 2 దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. అనంతరం మార్చి 26వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. 3 రోజుల సిబిఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు సిబిఐ కేసులో కూడా జ్యుడిషియల్ కస్టడీకి విధించింది. మరోవైపు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు ఉన్నది. దాదాపు 46 రోజులుగా తిహార్ జైల్లోనే ఉన్నదట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 46 రోజులుగా కవిత తిహార్ జైల్లోని కాంప్లెక్స్ 6 అంటే మహిళా ఖైదీలు ఉండే కాంప్లెక్స్లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అయితే తనను ఈడీ సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 2 సార్లు కవితతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ అట. తిహార్ జైల్లో వారానికి 2 సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ నేరుగా వీడియో కాల్ ద్వారా అవుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడే అవకాశం కుటుంబ సభ్యులకు ఉన్నది. దీంతో కేసీఆర్ 2 సార్లు కవితతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసిందట. అంటే 2 నెలల్లో 2 సార్లు మాట్లాడినట. 2 నెలలలో 2 సార్లు మాట్లాడినట. కస్టడీ పొడిగింపుపై నేడు విచారణ. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ అడ్వకేట్లు కోర్టును కోరబోతున్నారు. ఈ నెల 10వ తేదీతో కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపైన ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45, 44 ఆఫ్ 1 ప్రకారం ఈ అనుబంధ ఛార్జ్షీట్ డాక్యుమెంట్స్ను ట్రంక్ పెట్టెలో కోర్టులో సమర్పించింది. కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల టైంలోపుగా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే మంగళవారం జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు విచారణ సందర్భంగా ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ అడ్వకేట్లు కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈమె గతంలో కూడా బెయిల్ పిటిషన్లు వేస్తే కోర్టు తిరస్కరించింది. మళ్ళీ ఆమె హైకోర్టుకి వెళ్ళింది, అది విచారణ జరగాలి. మొత్తానికైతే 2 నెలల నుంచి మేడం లోపలే ఉన్నారు. ఎలక్షన్స్కి ముందు వరకు విజయవంతంగా ఆమె అక్కడనే ఉన్నారు. మరి ఎలక్షన్స్ తర్వాత ఏమైనా బయటకు వస్తుందా అన్నది చూడాలి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి ఆయనది కూడా మధ్యంతర బెయిలే. జూన్ 2వ తేదీన మళ్ళీ వెళ్ళి ఆయన జైల్లో లొంగిపోవాలి, మళ్ళీ ఆయన జైల్లో ఉండాల్సిందే. సో ఆయన ఎలక్షన్ ప్రచారం కోసం కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ బెయిల్ వచ్చింది కాబట్టి ఈమెకి ఏమైనా ఈజీ అవుతుందా బెయిల్ రావడం అన్నది రాబోయే రోజుల్లో మనం చూడాల్సిందే. మరి ఈమెమైనా అప్రూవర్గా మారుతుందా, ఇది కూడా ఒక పాయింట్. ఈమెమైనా అప్రూవర్గా మారే అవకాశం ఉందా చూడాలి. ఏదేమైనా రేపటి ఎలక్షన్స్ తర్వాత ఈక్వేషన్సే మారిపోతాయి. మీరు చూడండి, రేపటి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత
జూన్ 4 రిజల్ట్ తర్వాత ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. వీళ్ళు బయటకు వస్తారా, లోపల ఉంటారా, ఏం జరుగుద్ది అన్నది మనకు అప్పుడు తెలుసు. సరే మరి కోర్టు పరిధిలో అంశం కదా అని అంటే ఇక మనం కొన్ని మాట్లాడుకోవచ్చు, కొన్ని మాట్లాడుకోరాదు.